హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డిప్లొమా ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి టీ బీమ్స్. మనము కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బీమ్స్, స్లాబ్స్ రెండు కలిపి కాస్ట్ చేస్తాం. ఈ రెండింటికి ఫామ్ వర్క్ కూడా ఒకేసారి పెట్టేసి కాంక్రీట్ అనేది పోర్ చేస్తామన్నమాట. బీమ్స్లో ఉన్న స్టీరప్స్ అండ్ బెంటప్ బార్స్ అనేవి స్లాబ్స్లోకి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. దానివల్ల బీమ్కి స్లాబ్కి మధ్యన ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ ఉండడం వల్ల మనకి బీమ్ మీద వచ్చే కంప్రెసివ్ ఫోర్స్ స్లాబ్ అనేది కొంతవరకు తీసుకుంటుంది. ఇలాంటి సెక్షన్స్ని మనము ఫ్లేంజర్ సెక్షన్స్ అంటాం. ఇందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఒక టీ బీమ్స్, ఇంకోటి ఎల్ బీమ్స్. టీ బీమ్స్ అంటే మనకి స్లాబ్ అనేది టూ సైడ్స్న ఉంటే వాటిని టీ బీమ్స్ అంటాం. బీమ్కి స్లాబ్ అనేది టూ సైడ్స్న ఉంటే వీటిని టీ బీమ్స్ అంటాం. ఎల్ బీమ్స్ అంటే మనకి స్లాబ్ అనేది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. స్లాబ్ అనేది ఓన్లీ వన్ సైడ్ ఉంటే వాటిని ఎల్ బీమ్స్ అంటాం. వీటి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ బీమ్ మీద వచ్చే కంప్రెసివ్ ఫోర్స్ అనేది స్లాబ్ తీసుకోవడం వల్ల మనకి ఆ స్ట్రక్చర్ యొక్క మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనము లోడ్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఆల్రెడీ ఈ స్లాబ్ అనేది దానికి కంప్రెసివ్ తీసుకుంటుంది కాబట్టి మనం డెప్త్ ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బీమ్కి డెప్త్ ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. డెప్త్ ఎక్కువ ఉంటే మనకి డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు డెప్త్ మనము కొంచెం తగ్గించుకుంటాం కాబట్టి దీనికి రిఫ్లెక్షన్స్ అనేవి అంత ఈజీగా రావు. అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కెపాసిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి డెప్త్ అనేది మనము కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి డిఫ్లెక్షన్స్ అనేవి పెద్దగా రావు. ఇప్పుడు మనము డైమెన్షన్స్ ఆఫ్ ది టీ బీమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. దీన్ని మనం బిఎఫ్తో డినోట్ చేస్తాం. దీనికి అనుకోవడానికి మనకి 2 ways ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్న ఈ బీమ్ యొక్క విడ్త్ కనుక్కోవాలనుకో, ఎఫెక్టివ్ డెప్త్, ఫస్ట్ ఏం చేస్తామంటే దీని అడ్జసెంట్ బీమ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఈ క్లియర్ స్పాన్ని కన్సిడర్ చేసుకుంటాము. తర్వాత ఇటువైపు ఇటు సైడ్ ఉన్న క్లియర్ స్పాన్ని, ఈ క్లియర్ స్పాన్లో హాఫ్ డిస్టెన్స్ నుండి తీసుకుంటాం. తర్వాత ఇటువైపు నుండి హాఫ్, ఈ డిస్టెన్స్ని మనము బిఎఫ్గా తీసుకుంటాం. అంటే ఎఫెక్టివ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్లియర్ స్పాన్ బై 2 ప్లస్ మళ్ళీ విడ్త్ ఆఫ్ ది బీమ్, ఈ విడ్త్ ఆఫ్ ది బీమ్ని BW ప్లస్ ఇటువైపు ఉన్న క్లియర్ స్పాన్లోని హాఫ్, అంటే క్లియర్ స్పాన్ బై 2. ఈ విధంగా ఒక రకంగా కనుక్కుంటాం. ఇంకోటి ఏంటంటే, మనకి కోడ్ బుక్ ద్వారా డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి వచ్చేసి పేజ్ నెంబర్ 37లో ఉన్నాయి. ఫస్ట్ టీ బీమ్స్కి వచ్చేసి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్ టు L0/6 ప్లస్ BW ప్లస్ 6DF. ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ రెండిట్లో ఏది లెస్ ఉంటే ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ L0 అంటే 2 జీరో మూమెంట్ పాయింట్స్, అంటే ఎక్కడైతే మూమెంట్ 0 ఉంటుందో బీమ్లో ఆ 2 మూమెంట్స్ మధ్యన డిస్టెన్స్ని మనం L0గా తీసుకుంటాము. తర్వాత BW అంటే విడ్త్ ఆఫ్ ది బీమ్, DF అంటే థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్. ఎల్ బీమ్స్కి కూడా ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కోవాలంటే BF ఈజ్ ఈక్వల్ టు L0/12 ప్లస్ BW ప్లస్ 3DF. సేమ్ ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఏ వాల్యూ అయితే మనకు తక్కువ వస్తుందో ఆ వాల్యూని మనము ఎఫెక్టివ్ విడ్త్గా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఐసోలేటెడ్ బీమ్స్. సేమ్ ఐసోలేటెడ్ బీమ్స్ కూడా మనకి 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇవి కూడా పేజ్ నెంబర్ 37లో ఉంటాయి. టీ బీమ్స్కి ఎఫెక్టివ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు L0/B ప్లస్ 4 ప్లస్ BW.
ఎల్ బీమ్స్కి వచ్చేసి బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు L0 బై 0.5 L0 బై బి ప్లస్ 4 ప్లస్ బిడబ్ల్యూ. ఇక్కడ L0 వచ్చేసి క్లియర్ స్పాన్ అంటే 0 మూమెంట్స్ దగ్గర మధ్యలో ఉన్న డిస్టెన్స్. బి వచ్చేసి యాక్చువల్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. నెక్స్ట్ బిడబ్ల్యూ ఏమో విడ్త్ ఆఫ్ ది వెబ్. ఈ టూ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఐసోలేటెడ్ బీమ్స్కి మనము ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది కనుక్కుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ యొక్క థిక్నెస్. దీన్ని మనం డిఎఫ్తో తీసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి బాటమ్ ఆఫ్ ది స్లాబ్ వరకు ఉన్న డెప్త్ని మనము థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్గా తీసుకుంటాం, డిఎఫ్గా కన్సిడర్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి థిక్నెస్ ఆఫ్ స్లాబ్, దీన్ని మనం డిఎఫ్గా తీసుకుంటాం. అంటే మనకి బీమ్లో స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ థిక్నెస్ని మనం డిఎఫ్గా తీసుకుంటాం. ఈ టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి బాటమ్ ఆఫ్ ది స్లాబ్ని వరకు ఉన్న డిస్టెన్స్ని మనం డిఎఫ్గా తీసుకుంటాం. ఈ స్లాబ్ అనేది మన కంప్రెషన్ని రెసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విడ్త్ ఆఫ్ ది వెబ్. విడ్త్ ఆఫ్ ది వెబ్ని మనం బిడబ్ల్యూగా డినోట్ చేసుకుంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ దగ్గరున్న బీమ్ విడ్త్ని మనం బిడబ్ల్యూగా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న విడ్త్ని మనము బిడబ్ల్యూగా కన్సిడర్ చేసుకుంటాం. టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉన్న బీమ్ విడ్త్. ఈ బిడబ్ల్యూ వాల్యూ అనేది మనము హాఫ్ టు 2/3 ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్గా తీసుకుంటాం. అంటే హాఫ్ టు 2/3 ఆఫ్ డి. బి వాల్యూని మనం ఇంత అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎఫెక్టివ్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ని డితో డినోట్ చేస్తాం. టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి మనకి టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఎఫెక్టివ్ డెప్త్గా కన్సిడర్ చేసుకుంటాము. ఈ ఎఫెక్టివ్ డెప్త్ వాల్యూస్ వచ్చేసి ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే L/12 టు L/15 తీసుకుంటాం. అదే కంటిన్యూస్ బీమ్ అయితే L/15 టు L/20 ఈ వాల్యూస్ తీసుకుంటాం. సో ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్ అంటే ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు దీన్ని బిఎఫ్గా నోటిఫై చేసుకుంటాము. దీనికి మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్ కనుక్కుంటాం. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది వెబ్ అంటే మనకి టెన్షనల్ రీఎన్ఫోర్స్మెంట్ దగ్గర బీమ్ ఎంత విడ్త్ ఉందో దాన్ని మనము విడ్త్ ఆఫ్ ది బీమ్గా కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్, దీన్ని డిఎఫ్గా నోటిఫై చేసుకుంటాం. ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి బాటమ్ ఆఫ్ ది స్లాబ్ ఉన్న డెప్త్ని మనం డిఎఫ్గా తీసుకుంటాం. తర్వాత ఎఫెక్టివ్ డెప్త్ అంటే మనము టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి రీఎన్ఫోర్స్మెంట్ సెంటర్ వరకు ఉన్న డెప్త్ని తీసుకుంటాం వితౌట్ ఎఫెక్టివ్ కవర్. అంటే టోటల్ డెప్త్లో నుంచి ఎఫెక్టివ్ కవర్ తీసేస్తే మనకి ఎఫెక్టివ్ డెప్త్ అనేది వస్తుంది. నెక్స్ట్ టాప్ ఆఫ్ ది స్లాబ్ నుండి మనం బాటమ్ వరకు విత్ కవర్గా తీసుకుంటే దాన్ని మనం టోటల్ డెప్త్ అంటాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ మీద మనం సమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఎఫెక్టివ్ స్పాన్ ఏమో 5 మీటర్స్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానల్. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ టు ది అడ్జసెంట్ ప్యానల్ ఏమో 4 మీటర్స్. విడ్త్ ఆఫ్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు 300 mm. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ స్లాబ్ వచ్చేసి 110 mm. ఇప్పుడు మనము ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ కనుక్కోవాలి. మనకి ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి? L0 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఇప్పుడు డయాగ్రామ్ వేద్దాం.
సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద అడ్జసెంట్ ప్యానల్. వీటికి అడ్జసెంట్లో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఈ బీమ్ నుండి ఇక్కడ వరకు వాల్యూ వచ్చేసి 4 meters. ఇటువైపు ఏమో 4 meters. విడ్త్ ఆఫ్ ది వెబ్ అంటే బీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 300 mm. థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 110 mm. ఇప్పుడు మనము ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ కనుక్కోవాలి. మన ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ కనుక్కోవడానికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిది, క్లియర్ స్పాన్ బై 2 ప్లస్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ప్లస్ క్లియర్ స్పాన్ బై 2. మనకి బీడబ్ల్యూ తెలుసు, క్లియర్ స్పాన్ తేలి కదా. క్లియర్ స్పాన్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఇక్కడి వరకు 4 meters అన్నారు, కానీ మనకు కావాల్సింది ఇక్కడ నుండి ఇక్కడి వరకే. కాబట్టి ఆ 4 meters అంటే 4000 mm మైనస్ ఇక్కడ వెబ్ విడ్త్ వచ్చేసి 300 కదా, కాబట్టి హాఫ్ ఆఫ్ ది 300/2 మైనస్ మళ్ళీ ఈ బీమ్లో నుంచి కూడా ఈ విడ్త్ తీసేయాలి కదా, కాబట్టి 300/2 చేస్తే మనకి 3700 mm వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ బై 2. క్లియర్ స్పాన్ అంతా మనకి 3700/2 ప్లస్ బీడబ్ల్యూ ఏమో 300 mm. 300 ప్లస్ మళ్ళీ క్లియర్ స్పాన్ అంటే 3700/2 మనకి వాల్యూ వచ్చేసి 4000 mm వస్తుంది. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే మనకి ఫార్ములా డైరెక్ట్ చేస్తే బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు L0/6 ప్లస్ బీడబ్ల్యూ ప్లస్ 6 డిఎఫ్. మనకి L0 ఎంత 5 meters అని వాళ్ళు ఇచ్చేసారు. 5000/6 ప్లస్ బీడబ్ల్యూ అంటే మనకి విడ్త్ ఆఫ్ ది వెబ్ 300 ప్లస్ 6 ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ వచ్చేసి మనకి 110 mm ఇచ్చారు. 110 mm ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1793.33 mm వస్తుంది. ఇదొకటి. మనకి ఇప్పుడు 2 values ఉన్నాయి. మనం ఈ రెండిట్లో ఏది స్మాల్ అయితే ఆ వాల్యూని మనం ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్గా కన్సిడర్ చేసుకుంటాం. మనకు ఒక వాల్యూ ఏమో 4000 mm ఉంది, ఇంకోటి వచ్చేసి 1793.33. కాబట్టి ఇది స్మాల్ కాబట్టి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1793.33. ఏది స్మాల్ ఉంటే అది మనం కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు ఐసోలేటెడ్ టీబీ మీద చేద్దాం ఒక సమ్. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫర్ ఎ సింప్లీ సపోర్టెడ్ ఐసోలేటెడ్ టీ బీమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఎఫెక్టివ్ స్పాన్ 5 meters. Effective span L0 that equal to 5 meters. Next, width of the web. Width of the web ante BW is equal to 230 mm. Next, thickness of flange. దీన్ని మనం డిఎఫ్గా నోట్ తీసుకుంటాము. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 110 mm. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది సపోర్ట్ విడ్త్ వచ్చేసి 230 mm. నెక్స్ట్ యాక్చువల్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ బి ఈజ్ ఈక్వల్ టు 750 mm. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, బిఎఫ్ కనుక్కోవాలి. బిఎఫ్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అంటే ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ కనుక్కోవాలి. మనకి ఐసోలేటెడ్ బీమ్స్కి బిఎఫ్ ఎంత, టీ బీమ్స్కి మన కోడ్ బుక్లో ఉంది వాల్యూ. బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు L0/B ప్లస్ 4 ప్లస్ బీడబ్ల్యూ. మనకి L0 ఎంత 5000 డివైడెడ్ బై 5000 బై బి వాల్యూ వచ్చేసి 750 ప్లస్ 4 ప్లస్ 230. దేర్ఫోర్ బి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 698.75 mm వస్తుంది. మనకి యాక్చువల్ విడ్త్ ఏమో 750 ఉంది. యాక్చువల్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఏమో 750. మనకి
ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 698.75 ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. సో BF ఈజ్ లెస్ దాన్ B. కాబట్టి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు 698.75 mm. సో ఇది ఒక ఐసోలేటెడ్ బీమ్ ఇచ్చి ఐసోలేటెడ్ టీబీమ్ ఇచ్చి దానికి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేన్స్ కనుక్కోమంటే ఈ ప్రాసెస్. ఒకవేళ మనకి ఐసోలేటెడ్ అని చెప్పకుండా సింప్లీ సపోర్టెడ్ అని ఇస్తే ఇలా తీసుకోవాలి 2 వాల్యూస్.